ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు హీరోయిన్లను రిజెక్ట్ చేసిన క్యారెక్టర్ అది. ఆఫర్లు లేక ఓకే చెప్పిందా ఏంటి అనే కామెంట్లు. కానీ ఇప్పుడు ఆ క్యారెక్టర్ ట్రెండ్ సెట్ చేసింది. ఆమె కెరియర్ని ఊహించని విధంగా మలుపు తిప్పింది. సంక్రాంతి సందర్భంగా 3 సినిమాలు వచ్చాయి. వాటిలో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది సంక్రాంతికి వస్తున్నా. అనిల్ రావుపూడి మార్క్ కామెడీ టైమింగ్తో థియేటర్లో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసింది. మూవీ హిట్ అవుతుందనే నమ్మకం ముందే ఉంది. అందుకు తగ్గట్టే మంచి టాక్ సొంతం చేసుకుంది. రిలీజ్కి ముందు డిఫరెంట్ స్టైల్లో ప్రమోషన్ చేసిన మేకర్స్ ఇప్పటికీ ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా మూవీకి సంబంధించిన చాలా విషయాలు చెప్పుకొచ్చారు. ఐశ్వర్య రాజేష్ ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటపెట్టింది. సంక్రాంతికి వస్తున్న మూవీలో అందరికీ నచ్చిన మొదటి విషయం వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ జోడి. ప్రమోషన్లో భాగంగా ఫస్ట్ రిలీజ్ చేసిన గోదారి గట్టు సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ములేపింది. ఆ సాంగ్లో వెంకీ ఐశ్వర్య జోడిని చూసి ఫుల్ మార్క్స్ వేశారు ప్రేక్షకులు. స్టార్టింగ్లో వెంకీకి జోడీగా ఐశ్వర్య అనగానే బాబోయ్ ఏంటి కాంబినేషన్ అనుకున్నారంతా. అసలు సెట్ అవుతుందా, వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చూడగలమా అనుకున్నారు. కానీ గోదారి గట్టు మీద సాంగ్ రాగానే జంట అదిరిందని ఫిక్స్ అయిపోయారు. ఇప్పటి వరకు ఉన్న అనుమానాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేశారు. అయితే ఇక్కడే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఐశ్వర్య రాజేష్కి భాగ్యం క్యారెక్టర్ నేరుగా వెళ్ళిపోలేదు. తనకన్నా ముందు ముగ్గురు హీరోయిన్లని సంప్రదించాడట అనిల్ రావిపూడి. సీనియర్ హీరో అన్నది ఓ రీజన్ అయితే, నలుగురు పిల్లలకి తల్లి క్యారెక్టర్ అనగానే వామ్మో మాకొద్దు అన్నారట. ఇంకేమైనా ఉందా, నలుగురు పిల్లల తల్లి పాత్రలు నటిస్తే ఇక అన్ని అలాంటి రోల్సే వస్తాయని భయపడి వెనక్కి తగ్గారు. అయితే ఐశ్వర్య రాజేష్ మాత్రం భార్య నలుగురు పిల్లల తల్లి అని ఆలోచించలేదు. భాగ్యం క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్ గుర్తించి ఓకే చెప్పింది. అదే ఆమె కెరియర్ని మలుపు తిప్పిందనే చెప్పాలి. తెలుగు అమ్మాయి అయిన ఐశ్వర్య రాజేష్కి ఇప్పటి వరకు టాలీవుడ్లో పెద్దగా గుర్తింపు రాలేదు. నటిగా మంచి మార్కులు పడినప్పటికీ తనకి తగ్గ క్యారెక్టర్ పడలేదు. అలాంటి టైంలో వెంకటేష్తో కలిసి నటించే ఛాన్స్ రావడంతో ఒప్పుకుంది. అనిల్ రావుపూడి కూడా భాగ్యం క్యారెక్టర్కి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చేలా తీర్చిదిద్దాడు. అంతేకాదు ప్రమోషన్స్లోనూ జోరు చూపించింది ఐశ్వర్య రాజేష్. మొత్తానికి టాలీవుడ్లో అడుగుపెట్టి ఇన్నాళ్ళకి ఐశ్వర్య కద్దిరిపోయే హిట్ కొట్టింది. ఇక కెరియర్ జోరు పెరుగుతుందేమో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.